హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. ఓకే మేడం. చెప్పండి. సో నిన్న మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనేటువంటి వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం మేడం లాస్ట్ క్లాస్లో. అవును సార్. ఎస్ మేడం, ఈరోజు మనం రిలేషనల్ ఆపరేటర్స్ ఓకే సార్. రిలేషనల్ ఆపరేటర్స్ అనేటువంటి వారి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దీనిలో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో రిలేషనల్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని వీటిని గురించి అని ఉంటుందని అంటే లెస్ దెన్ లెస్ దాన్ అనేటువంటిది ఉంటుంది, నెక్స్ట్ గ్రేటర్ దాన్ అనేటువంటిది ఉంటుంది, నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈక్వల్ టు అనేటువంటి దానికి మనకి జావా స్క్రిప్ట్ లో డబుల్ ఈక్వల్ టు అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం మేడం. ఓకే సార్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నాట్ ఈక్వల్ టు, దీన్ని నాట్ అని అంటాము, ఇది నాట్ ఈక్వల్ టు. సో ఈ విధంగా ఉండేటువంటి ఆపరేటర్స్ అనేటువంటి మనకు తెలిసింది. సో దీనిలో గ్రేటర్ దాన్ అనేటువంటి దాన్ని ఎక్కడ ఒక టూ వేరియబుల్స్ మధ్యలో మనం యూజ్ చేస్తాము. గ్రేటర్ దాన్ అనేటువంటి ఈ ఆపరేటర్ అప్లికేబుల్ అవ్వాలని అనుకున్నట్లయితే, సో అందుకని దీన్ని ఎక్స్ లెస్ దాన్ వై అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అనేటువంటి దానిగా, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అండ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈక్వల్ టు వై అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై. సో దీనిలో ఈ ఆపరేటర్స్ అనేటువంటిలో మేడం ఒక చిన్న డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. ఏంటనంటే ఫస్ట్ ఈక్వల్ టు అనేటువంటి దానికి ఈక్వల్ టు అండ్ మళ్ళీ ట్రిపుల్ ఈక్వల్ టు అనేటువంటిది, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వీటి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్ అనేటువంటిది మనకి చాలా తెలియాలి మేడం. ఓకే సార్. సో ఈ డిఫరెన్స్ అనేటువంటిది మనకి ఎక్కువగా ఇంటర్వ్యూస్ లో చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు మేడం. ఈ ఈక్వల్ టు అండ్ త్రిబుల్ ఈక్వల్ టు అనేటువంటి వాటిలో మనకి జావా స్క్రిప్ట్ లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అని అని అంటాడు. సో దీనిలో ఓకే. డబుల్ ఈక్వల్ టు అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ డబుల్ ఈక్వల్ టు అనేటువంటి దానికి దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అని అంటే, డబుల్ ఈక్వల్ టు అని అంటే ఇది ఏమంటారంటే దీన్ని ఇంగ్లీష్ వర్డ్ లో ఏమనొచ్చు అంటే లూజ్ ఈక్వల్ టు అని అనొచ్చు. ఓకే సార్. లూజ్ ఈక్వల్ టు అంటే ఈ ఈక్వాలిటీలో ఈ సింగిల్ ఈక్వాలిటీ ఆర్ డబుల్ ఈక్వాలిటీ అనేటువంటి దానిలో అంత పర్ఫెక్షన్ అనేటువంటిది ఉండకపోవచ్చు. అంటే ఇవి దీన్ని చేయాలని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు వై అని అన్నాం అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ యాక్చువల్గా, అంటే పర్ఫెక్ట్ స్ట్రిక్ట్ ఈక్వల్ కాదు. ఎందుకంటే వై అనేటువంటి వాల్యూ అనేటువంటిది యూ హ్యావ్ టు అసైనింగ్ టు ది ఎక్స్ కదా మేడం. సో ఈ వై వాల్యూ అనేటువంటి దాన్ని ఎక్స్ అనేటువంటి దానిలోకి వాల్యూ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ జస్ట్ మనం అసైన్ చేయడానికి మనం చేస్తున్నాం అన్నమాట. సో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 10 అన్నామని అంటే ఈ 10 వాల్యూ అనేటువంటి దాన్ని ఎక్స్ లో మనం అసైన్ చేస్తున్నట్లు లెక్క ఎక్స్ కి. ఈ విధంగా మనం చూపిస్తాం. అదే డబుల్ ఈక్వల్ టు అని అన్నాం అనుకున్నట్లయితే ఆ డబుల్ ఈక్వల్ టుని ఒక లూజ్ ఈక్వల్ టు అని మనం చెప్పవచ్చు. సో దీని కంపారిజన్ అనేటువంటి దాన్ని లూజ్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేటువంటి దానిగా కూడా కొన్ని చోట్ల మనం పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఆపరేటర్ అనేటువంటిది కంపారిజన్ అనేటువంటి టూ వాల్యూస్ అనేటువంటి వాటిని కంపారిజన్ చేయడానికి, ఈక్వాలిటీ అనేటువంటి దాన్ని లేకపోతే పెర్ఫార్మింగ్ చేసేటువంటి ఇది ఒక సినోనిమ్ లాగా మనం యూజ్ చేస్తాం. కానీ జావా స్క్రిప్ట్ అనేటువంటి దానిలో అటెంప్ట్ చేసేటప్పుడు ఇది కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి సింబల్ అనమాట అండి. దీన్ని కన్వర్ట్ చేయడానికి ఈ డబుల్ ఈక్వల్ టు అనేటువంటిది ఏంటంటే, సో పర్ఫెక్ట్ గా మనం చెప్పాలని అనుకుంటే లూజ్ ఈక్వల్ టు గా అని అంటాం. ఇది జస్ట్ ఓన్లీ అసైన్మెంట్ ఆపరేటర్ గా మాత్రమే సింగిల్ ఈక్వల్ టు అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అయితే త్రిబుల్ ఈక్వల్ టు అని అంటే దీన్ని ఏమనొచ్చానంటే స్ట్రిక్ట్ ఈక్వల్ టు అని అంటాం అనమాట అండి. ఓకే సార్. స్ట్రిక్ట్ ఈక్వల్ టు ఇది చాలా మంది ఇంటర్వ్యూస్ లో ఎక్కువగా జావా స్క్రిప్ట్ అనేటువంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్రంట్ ఎండ్ లో మనల్ని ఎక్కువగా ఈ 3 ఆపరేటర్స్ ని మనం అడుగుతారు మేడం. చాలా మంది స్టూడెంట్స్ చదువుతారు,
కానీ దానికి ఎలా అంటే వాళ్ళకి వీటి మధ్యలో డిఫరెన్స్ అనేటువంటి దాన్ని వాళ్ళు అంతగా ఐడెంటిఫై చేయలేరు. ఏ మేడం? ఓకే సార్. సో ఈ విధంగా మనకి ఈక్వల్ టు అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ రిలేషనల్ ఆపరేటర్ అనేటువంటి వాటిలో ఒక్కొక్క దాని గురించి మనం ప్రోగ్రామటికల్గా మనం ఈ రిలేషనల్ ఆపరేటర్కి ఒక హెచ్టిఎంఎల్ ఫామ్లో జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని తయారు చేద్దాం మేడం. సో దాన్ని బట్టి మనకి దీనిలో అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూజ్ చేస్తే ఏమొస్తుంది అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూజ్ చేస్తే అంటే ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్కి వాల్యూస్ అనేటువంటి వాటిని అసైన్ చేసి ఈ విధంగా మనం చేయొచ్చు. సో ఇది మనకి ఈజీయే కాబట్టి మనకు తెలిసిందే కాబట్టి దీని గురించి స్పెసిఫిక్గా మనం డిస్కస్ చేయవసరం లేదు. ఎందుకంటే మనకి ఆటోమేటిక్గా మనం ఇంటర్మీడియట్ 10th క్లాస్ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈ ఆపరేటర్స్ గురించి తెలుసుకుంటున్నాము. దీనిలో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే మనం పర్ఫెక్ట్‌గా మనం చెప్పాల్సినటువంటిది, నేర్చుకోవాల్సినటువంటిది ఈ 3 ఆపరేటర్స్ అనేటువంటిది. ఏ మేడం? ఓకే. Thank you for watching this channel.